జై శ్రీకృష్ణ. ఈ మూఢనమ్మకాన్ని భారతదేశంలో చాలా చోట్ల నమ్ముతారు. అద్దం లేదా గాజును పగలగొట్టడం చాలా అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. అంతేకాకుండా కొన్ని ప్రదేశాలలో ఇంట్లో అద్దం లేదా గాజు పగలడం అశుభం అని భావిస్తారు. మహిళలు శతాబ్దాలుగా అద్దాలను ఉపయోగిస్తున్నారు మరియు నేటికీ వారు వాటిని మునుపటి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. పడకగదిలోని డ్రెస్సింగ్ టేబుల్లో అద్దం ఉంది కాబట్టి దానిపై భార్యాభర్తలకు సమాన హక్కులు ఉన్నాయి. కానీ భర్త తన జుట్టును దువ్వుకోవాలనుకున్నా అతనికి చోటు లభించదు. ఏది ఏమైనా ఇవి ఆయన వ్యక్తిగత జీవితంలోని సమస్యలు. మూఢనమ్మకాల వంటి సమస్యల గురించి మాట్లాడేందుకు వచ్చా. 1835లో ఒక రసాయన శాస్త్రవేత్త అద్దం కనిపెట్టాడు. అంతకు ముందు పాత్రలో నీటిని నింపి తాత్కాలిక అద్దాలను తయారు చేసుకునేవారు. ఆ తర్వాత